ఎవ్రీవన్, చామంతి తోటకి వెళ్దాం రండి. హాయ్ అండి. ఏంటండి మీ పేరేంటండి? నా పేరు సువర్ణ అండి. ఓకేనండి. ఈ చామంతి తోటలో ఎన్ని కేజీల పువ్వులు అయితే మీరు కొయ్యగలరండి? అట్లా నేను చెప్పలేమండి. ఇగో ఇలా గంపు కట్టుకొని కోసుకుంటూ వెళ్ళటమే. ఓకేనండి. ఇన్ని కంపలను కొయ్యడం అలా ఏమైనా ఉంటుందండి? అలా ఏమి ఉండదండి, టైం లిమిట్ ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి 1 వరకు 1:30 వరకు కోయటం ఉంటుంది. నెక్స్ట్ 1:30 నుంచి లంచ్ బ్రేక్ ఇస్తారు. ఇలా 2:30కి స్టార్ట్ చేసి 6 అలా అయిపోతుంది. 5:30, 6 అయిపోతుంది. అంటే ఆ టైంలో మీరు ఎంత ఎన్ని కోస్తారండి? ఎంత ఒక కంపకి ఎంత అమౌంట్ అని అలా ఉంటుందండి? అట్లేం ఉండదండి. మాకు రోజువారీ 450, 5 అట్లా ఈ పూల్ సీజన్ లో ఇస్తారు. ఇవి ఎప్పటి నుంచి మీరు ఈ వృత్తిలో ఉన్నారండి? ఐ మీన్ ఎప్పటి నుంచి ప్లక్కింగ్ చేస్తున్నారండి? ఇది ఈ సీజన్ అని ఉంటదండి. పండగ మొన్న పొంగల్ నుంచి బాగా వస్తాయి. స్టార్టింగ్ కోత ఉగాది వరకు బాగుంటాయి, తర్వాత నుంచి తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఏమన్నా అందుకుంటాయండి? అప్పుడు మిర్చి వస్తుందండి. మిర్చి వస్తుంది. కేజీ ఎంతకి మనం మార్కెట్ కి సేల్ చేస్తామండి? అది మార్కెట్ లో ఉన్న రేట్ బట్టి ఉంటదండి. అనౌన్స్ అని కాదు, గంటకు ఒక రేట్ లో ఉంటదండి. అది మార్కెట్ లో ఉంటది. ఉంటదండి, టైం బట్టి రేటింగ్ మారుతూ ఉంటుంది. మా ఓనర్ గారండి. నమస్తే అండి. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఇక్కడ? ఏమండి ఇది 3 ఎకరాలు ఉంటుందండి. ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది? ఎకరానికి 3 లక్షలు అవుతుంది. ఉంటదండి. పెట్టుబడి పెట్టిన దాన్ని బట్టే ఇలా వస్తుంది. పెట్టుబడి పెట్టిపోతే వచ్చారు. ఎకరానికి మీ దానిలాగా వచ్చి పడిపోదండి. ఇది రేటు ఉంటే వస్తుందండి, లేకపోతే అసలే ఉండదండి. అక్కడ ఎకరం పనిచేసామండి, 1,80,000 పెట్టుబడి పెట్టాం. ఎకరానికి 1,80,000 పెట్టారా? డబ్బులే 1,80,000 పెడితే కేజీ 15 అండి. అప్పుడు వీళ్ళ కూలి కూడా రాలేదు. ఆ పెట్టిన డబ్బులు పెట్టినట్టు అలాగ ఉన్నాయి. ఒకవేళ వస్తే ఎంత వస్తుందండి? వస్తే 5 లక్షలు వస్తా లేదా 6 లక్షలు వస్తుంది. రేటుని పెట్టండి. దీనికైతే 3 లక్షలు ఇచ్చానండి ఎకరానికి. ఓకే, అవి నెయిల్స్ అండి? ఇవి నైల్స్. ఓకేనండి. ఐరన్ అండి ఇవి. అంటే మనకి డ్రింక్ క్యాప్లు ఉంటాయి కదండి, అదే ఫాస్ట్ గా మీరు ప్లక్కింగ్ చేయడం ఉంటుందండి. అవునండి. బాగుందండి, చాలా బాగుందండి. అసలు తెలియకుండా టక్ టక్ మన ప్లక్ చేస్తున్నారండి మీరు. సూపర్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ గారు. ఇదండి చామంతి తోట. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.